అలెక్సీ నవాల్నీ పేరు మళ్లీ వార్తల్లోకి వచ్చింది. రష్యాలో వ్లాదిమిర్ పుతిన్ కు ధీటైన నాయకుడిగా ఎదిగిన నావెల్నీ ఎన్నో కక్ష సాధింపు చర్యలకు గురయ్యారు. చివరికి దేశద్రోహ ఆరోపణలతో జైల్లో నిర్బంధించగా అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. ప్రభుత్వమే హత్య చేయించిందని వార్తలు రాగా తోసిపుచ్చారు పుతిన్. కాగా నావల్నీ మీద విష ప్రయోగం జరిగినట్లుగా ఆయన భార్య సంచలన ఆరోపణలతో మరోసారి తెర మీదకొచ్చారు. దీనిపై నివేదికలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు యూలియా నవాల్నియా. ప్రత్యర్థులను రూపుమాపడంలో దిట్టగా పేరును సంపాదించుకున్న పుతిన్ ఈ ఆరోపణలతో మరోసారి చిక్కుల్లో పడ్డారు. రష్యా ప్రతిపక్ష ఉద్యమకారుడు అలెక్సీ నావల్నీ గతేడాది ఫిబ్రవరిలో జైల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో ఆయన చనిపోయినట్లు అప్పట్లో అధికార వర్గాలు తెలిపాయి. అయితే విషప్రయోగం వల్లే నావల్నీ చనిపోయినట్లు ఆయన భార్య యూలియా నావల్నాయా తాజాగా వెల్లడించారు. నావల్నీ భౌతిక గాయం నుంచి సేకరించిన నమూనాలను 2 వేర్వేరు ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం తేలిందన్నారు. నావల్నీ భౌతిక గాయం నుంచి సేకరించిన నమూనాలను విదేశాలకు తరలించాం. వేర్వేరు దేశాల్లోని 2 ప్రయోగశాలలు వీటిని పరీక్షించాయి. ఆయనపై విషప్రయోగం జరిగినట్లు రెండింట్లోనూ తేలింది. కానీ రాజకీయ కారణాలతో నివేదికలు బయటికి రాలేదు. వాటిని బహిరంగపరచాలని డిమాండ్ చేస్తున్నా. పుతిన్ను ప్రసన్నం చేసుకోవడం మానేయండి. మౌనంగా ఉన్నంతకాలం ఆయన్ని అడ్డుకోలేం. నావల్నీని హతమార్చారు. ఆయనపై విషప్రయోగం చేశారు. ఈ నిజం ప్రపంచానికి తెలియాలి అని యూలియా ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే ఈ ఆరోపణలపై క్రెమ్లిన్ స్పందించలేదు. భార్య యూలియా ఆరోపణలతో నావల్నీ మరోసారి వార్తల్లోకి వచ్చారు. రష్యాకు సుదీర్ఘకాలంగా అధ్యక్షునిగా ఉన్న ఘనత దక్కించుకున్నారు వ్లాదిమిర్ పుతిన్. అధ్యక్ష ప్రధాని పదవులు కలిపి 24 ఏళ్లుగా ఆయన రష్యాను పాలిస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రత్యర్థులపై పుతిన్ కఠినంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యన్ ప్రజలకు పుతిన్కు బలమైన ప్రత్యర్థిగా కనిపించారు అలెక్సీ నావల్నీ. మాస్కో శివారు ప్రాంతమైన బుటిన్లో జన్మించిన నావల్నీ మాస్కోలో లా డిగ్రీ అనంతరం విదేశాల్లో పై చదువులు పూర్తి చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించడం ద్వారా పుతిన్ వ్యతిరేకునిగా తెరపైకి వచ్చారు. రష్యా చమురు, గ్యాస్ కంపెనీల్లో వాటాలు కొనుగోలు చేసి వాటిలోని విచ్చలవిడి అవినీతిని బయటపెట్టారు. 2008 నుంచి నావల్నీ పేరు క్రమంగా రష్యా అంతటా పాకింది. దాంతో 2012లో నావల్నీ అరెస్టుల పర్వం మొదలైంది. పుతిన్ ఏకఛత్రాధిపత్యాన్ని ధిక్కరిస్తూ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ రష్యాలో కీలక విపక్ష నేతగా ఎదిగిపోయారు అలెక్సీ నావల్నీ. 2018లో రష్యా అధ్యక్ష పదవి కోసం పుతిన్తో పోటీపడేందుకు విఫలయత్నం చేసిన నావల్నీ నాటి నుంచి ప్రభుత్వ అవినీతిపై పోరును తీవ్రతరం చేశారు. దాంతో ప్రభుత్వం ఆయన్ని నిర్బంధించడమే గాక దేశద్రోహం తదితర అభియోగాలు మోపింది. 19 ఏళ్ల జైలు శిక్ష పడిన నావల్నీని మాస్కో సమీపంలోని జైలుకు తరలించారు. ఆ తర్వాత రాజధానికి దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలోని స్పెషల్ రెజిమ్ పీనల్ కాలనీకి తరలించారు. అతి శీతల ఆర్కిటిక్ ప్రాంతంలోని ఈ కాలనీ రష్యాలోకెల్లా అత్యంత కఠినమైన పరిస్థితులుండే కారాగారం. ఈ క్రమంలోనే నావల్నీ 2024 ఫిబ్రవరిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నావల్నీ జైల్లో కొంతసేపు నడక తర్వాత కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. ఆ వెంటనే ఆయన స్పృహ కోల్పోయారు. తర్వాత వైద్యులు వచ్చి నావల్నీకి అత్యవసర చికిత్స అందించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అనంతరం డాక్టర్లు నావల్నీ మృతి చెందినట్లు ధృవీకరించారని ఫెడరల్ ప్రిజన్ సర్వీస్ కార్యాలయం వెల్లడించింది. అయితే ఈ ప్రకటనను ఎవరూ నమ్మలేదు. రష్యా ప్రభుత్వమే ఆయన్ని చంపేసిందని విపక్షాలు ఆరోపించాయి. నావల్నీని జైల్లో హింసించారనే ఆరోపణలు వచ్చాయి. ఆయన మృతదేహంపై గాయాలు కూడా కనిపించాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా నావల్నీపై 2020లోనే ఒకసారి హత్యాయత్నం జరిగింది. సైబీరియా పర్యటన ముగించుకుని తిరిగొస్తుండగా ఆయనపై విషప్రయోగం జరిగింది. ప్రాణాంతక నోవిచోక్ రసాయనాన్ని నావల్నీ లోదుస్తుల్లో చల్లినట్టు తర్వాత తేలింది. నాడీ మండలాన్ని నేరుగా దెబ్బతీసే నోవిచోక్ ప్రభావానికి విమానంలోనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. అనుయాయులు హుటాహుటిన జర్మనీకి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. నెలల తరబడి చికిత్స తర్వాత కోలుకున్నాక పుతిన్పై అండర్ ప్యాంట్స్ పాయిజనర్ అంటూ చెనుకులు విసిరారు. దాంతో అండర్ ప్యాంట్స్ పదబంధం ఒక్కసారిగా రష్యా సోషల్ మీడియాలో పాపులర్ అయింది. దానిపై లెక్కలేనన్ని మీమ్స్ కూడా పుట్టుకొచ్చాయి. నిర్బంధం ఖాయమని తెలిసి కూడా ఆరోగ్యం చక్కబడుతూనే 2021 జనవరిలో నావల్నీ రష్యా తిరిగొచ్చారు. మాస్కోలో విమానం దిగ్గానే ఆయన్ని నిర్బంధంలోకి తీసుకుని జైలుకు తరలించారు. చివరికి జైల్లోనే ప్రాణాలు కోల్పోయారు.
నావల్నీ మరణంతో రష్యాలో విపక్షాలను ఏకతాటి మీదకు తెచ్చి ప్రభుత్వ వ్యతిరేకోద్యమాన్ని నడిపే సత్తా ఉన్న నేత లేకుండా పోయాడు. దాంతో రష్యా విపక్షాలు నాయకత్వ లోపంతో ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది రష్యాకు మరోసారి అధ్యక్షునిగా ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్ తన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీ మృతిపై స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నట్లు తెలిపారు. అంతలోనే ఆయన మరణించారని అన్నారు. ఆయన నావల్నీ పేరెత్తడం ఇదే తొలిసారి. ఖైదీల మార్పిడి కింద నావల్నీని అప్పగించి పాశ్చాత్య దేశాల జైళ్లలో ఉన్న కొంతమంది వ్యక్తులను రష్యాకు తీసుకొద్దామనే ఆలోచనను సహచరులు నా ముందుంచారు. మీరు నమ్ముతారో లేదో, ఆ వ్యక్తి తన మాటల్ని ముగించక ముందే నా అంగీకారాన్ని తెలియజేశాను. అయితే నావల్నీ తిరిగి రష్యాకు రావద్దనే షరతు విధించాను. కానీ అంతలోనే ఇలా జరిగిందేదో జరిగిపోయింది, ఇది జీవితం అని పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యాలో 2 దశాబ్దాలుగా విపక్ష నేతలు, పుతిన్ విమర్శకులు, వ్యతిరేకులు నిర్బంధం పాలవటం, అనుమానాస్పద పరిస్థితిలో మరణించడం పరిపాటిగా మారింది. విపక్ష నేత బోరిస్ నెమ్ట్సోవ్ను 2015లో పుతిన్ అధికార నివాసం క్రెమ్లిన్ ప్రాసాదానికి కూతవేటు దూరంలోనే కాల్చి చంపారు. పుతిన్ను విమర్శించిన వాగ్నర్ గ్రూప్ బాస్ ప్రిగోజిన్ 2023 ఆగస్టులో విమాన ప్రమాదంలో మరణించాడు. తన భర్త విషప్రయోగం వల్లే నావల్నీ చనిపోయినట్లు నావల్నీ భార్య యూలియా నావల్నాయా తాజాగా ప్రకటించడం కలకలం రేపుతోంది. ఉక్రెయిన్పై యుద్ధం కారణంగా అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరవుతున్న పుతిన్కు ఇది మరో సమస్యగా మారింది. చనిపోయిన తర్వాత కూడా రష్యా అధినేతకు నిద్ర కరువు చేస్తున్నారు అలెక్సీ నావల్నీ.